నిరసనల పేరుతో వైసీపీ నేతలు వికృత చేష్టలకు పాల్పడ్డారని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. 5 ఏళ్ల అధికారంలో ఉన్న ఒక్క డీఎస్సీ అయినా నిర్వహించారా అంటూ జగన్ ను ప్రశ్నించారు. 16,000 మందికి ఉద్యోగాలు ఇస్తే అక్రమాలు జరిగాయని ఆరోపించడం సిగ్గుచేటు అన్నారు. 16,300 మంది ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే ఇవాళ మరి జగన్మోహన్ రెడ్డి గొడ్డలి పార్టీ డిఎస్సి మీద మాట్లాడే అర్హత ఉందా? 5 సంవత్సరాలు డిఎస్సి నిర్వహించకుండా ఉద్యోగస్తుల్ని ఏదైతే యువతని నిర్వీర్యం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మరి ఈరోజు అవన్నీ నిర్వహిస్తే ఇవాళ వచ్చి డ్రామాలు ఆడుతా ఉన్నారు. ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు మీరు చేస్తున్నటువంటి వికృతి చేష్టలు. ఇవాళ డిఎస్సికి పిలిపిస్తే ఒక్క డిఎస్సికి సంబంధించినటువంటి అభ్యర్థి ఉన్నాడు. రైతుల గురించి మాట్లాడితే ఒక్క రైతు ఉన్నాడు అక్కడ. ఇవాళ మీరు నిరసనల పేరుతో చేతకాక పారిపోతా ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. మీ దగ్గర రావడానికి ప్రజలు భయపడతా ఉన్నారు. ఇవాళ మీ కార్యకర్తలే నాయకులను పెట్టుకుని బైక్ ర్యాలీలని నిరాదీక్ష అని చెప్పి డ్రామాలు ఆడాలని ప్రయత్నం చేస్తా ఉంటే ఇవాళ ప్రజలు చేదరించుకున్నారనే విషయాన్ని ఈ సందర్భంగా గొడ్డల పార్టీ నాయకులు తెలుసుకోవాలి.